ప్రస్తుతం తెలుగుదేశం అనుకూల మీడియా కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంతకుముందు వైసీపీ టైంలో తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్యోగాలు తీసేయాలి లేదా 5 ఏళ్ల పాటు హింసించాలి. అదే సందర్భంలో వాళ్ళకి పోస్టింగులు లేకుండా చూడాలి, వేధించాలి. ఇది గుడ్. ఇప్పుడు 2 పోలీస్ అధికారులు తీసేశారు, లేకపోతే పర్యాటక శాఖలో మళ్ళీ పోస్టులు ఇచ్చేశారు, లేకపోతే గనుల శాఖలో అట్లా చేశారు, ఇట్లా చేశారు. ఓ రకంగా రెచ్చగొడుతున్నారు రోజు చంద్రబాబుని లోకేష్ని. గుడ్, బాగుంది. దీని తర్వాత పరిణామం ఏంటి? ఏమవుతుంది? వాళ్ళకి డిస్మిస్ చేసేస్తారా, తీపిచ్చేస్తారా? లేదు కదా. శాఖాపరంగా మెయిన్ స్ట్రీమ్ నుంచి పోస్ట్ తీసుకెళ్ళి పక్కన పెడితే హ్యాపీగా కూర్చుని రోజు వస్తారు, టైంకి వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి హ్యాపీ, జీతం తీసుకుంటారు. లేదు సస్పెండ్ అయినా జీతం అయితే తర్వాత ఇవ్వక తప్పదు. మరి ఆ తర్వాత ఏంటి? రేపొద్దున ఇవాల్టి రోజున తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి అధికారులందరినీ రేపొద్దున ప్రభుత్వం మారితే వాళ్ళు కక్ష కడతారు కదా. ఇది కరెక్టేనా? నేను చాలాసార్లు ప్రస్తావించా, ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వంలో ఎవడుంటే వాడి పని చేయాల్సిందే, మంచి అయినా చెడైనా సరే. అయితే ఇప్పుడు ఈ ప్రతీకార రాజకీయాల వల్ల ఏమవుతుందంటే ఎవడూ నెత్తిన పెట్టుకోడు. ఎందుకంటే నాయకులు బాగానే ఉంటున్నారు, బలవుతున్నది ఉద్యోగులు. నాయకులు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు, పదవులు ఉన్నా లేకపోయినా వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ ఉద్యోగులకి ఈ ఉద్యోగం లేకపోతే, ఈ జీతం లేకపోతే రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళని వేధిస్తున్నారు. వాళ్ళు అసలు ఎందుకు అడ్డమైన పనులు చేశారు? వాళ్ళకైతే సంపాదన మిగులుద్దని కాదు, ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే తమకు ఇబ్బంది అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడైనా అదే పని చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్టా? ఇది ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుంటే కరెక్టు. లేదు ఇదే ధోరణి కరెక్ట్ అనుకుంటే ఎవరిష్టం వాళ్ళ దగ్గర.